ఒరే శంకర్ రారా. ఓ, ఇదెక్కడిదిరా? బాగున్నావమ్మా? బాగున్నానన్నయ్య. కొత్త బండి తీసుకున్నాను శంకర్. కొత్తదా? అవునురా. సరే పద అలా ఓ గ్రౌండ్ వెళ్ళి టీ తాగొద్దాం. బండి చాలా బాగుందిరా. థ్యాంక్ యూ రా. కూర్చోరు వెళదాం. వెళ్ళొస్తానమ్మా. ఏయ్, నన్ను లోపలికి తీసుకెళ్ళు. పిల్లలు జాగ్రత్త. అలాగేనండి. ఇదిగో తీసుకోరా శంకర్. ఉమ్. ఏమైందిరా శంకర్? జీవితంలో ఏదో కోల్పోయినట్టు అలా కూర్చున్నావేంటి? విషయం ఏంటంటే కుటుంబ పోషణ కష్టంగా ఉంది, జీతం సరిపోవట్లేదురా. నువ్వు ఇలా ఆడపిల్లలను కంటూ ఉంటే ఎలా సరిపోతుందిరా? అంతా హాస్పిటల్కే కట్టాలి కదరా. నా మాట విని ఈ డెలివరీ తర్వాత ఆపరేషన్ చేయించే. నేను అదే ఆలోచిస్తున్నాను. పార్వతికి ప్రతి శ్రీమంతానికి కొత్త చీర కొనిచ్చేవాణ్ణి. ఈసారి చీర కొనివ్వటానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఈ మాత్రం దానికే ఎందుకు చింతిస్తున్నారన్నా? కాంచీపురం చీరల నుంచి మొదలు పెడితే ఉప్పాడ పట్టు చీరల వరకు అన్ని ఈ మూట్లో ఉన్నాయన్నా. మీకే చీర కావాలో చూడండి, తీసుకోండి, డబ్బులు తర్వాత ఇవ్వండి. ఏ నువ్వు ఆ రోజు అదే ఆ అన్నా, దేవుణ్ణి మీ చేతుల్లో దెబ్బలు తిన్నాను కదా దొంగస్వామిని, అది నేనే అన్నా. ఇప్పుడు దేవుడి మీద వ్యాపారం ఆపేసి దేవుడి మీద నమ్మకంతో ఈ బట్టల వ్యాపారం పెట్టాను. రండి, మీకే చీర కావాలో తీసుకోండి, మంచి మంచి చీరలు ఉన్నాయి, అన్ని లేటెస్ట్ వే. రండి రారా ఒకసారి వెళ్ళి చూద్దాం. రండి అన్నా, అన్ని మంచి చీరలు ఉన్నాయి. మీకే చీర కావాలో చూడండి. ఇదంతా 650. అది ఇంకా తక్కువలో లేవా? ఉందన్నా, చూపిస్తాను. ఇది 450. 150 రూపాయల్లో ఉంటే చెప్పు, ఒకటి తీసుకుంటాను. 150 రూపాయలదా? అవును. ఉంది, లేటెస్ట్ ఉంది, చూపిస్తాను. ఇదిగోండి, ఇది మోడర్న్ నైటీ, తీసుకోండి. కేవలం 100, 50 రూపాయలు మీకే మిగులుతాయి. ఇదేం బాలేదయ్యా, నా భార్య ఇలాంటివేం వేసుకోదు. మీకు చెప్పారా ఏంటి వేసుకోనని? మీరు తీసుకెళ్ళివ్వండి, తప్పకుండా వేసుకుంటారు, వాళ్ళకు కూడా ఇష్టమే. అరే ఇటువంటి బట్టలు కట్టుకోదయ్యా. అరే అదేం కాదన్నా, మీరు తీసుకెళ్ళివ్వండి. ఓరి దేవుడా, ఏంటి చూడటానికి ఇలా ఉంది? చీ, ఏంటి ఇది ఇలా ఉంది? నేను ఇది వేసుకోను బాబు. దీన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి డబ్బులు తీసుకొని రండి. అది నా దగ్గర ఉన్న బట్టలే నేను కట్టుకుంటాను, ఇది మాత్రం నేను వేసుకోను. మొగుడు ఎంతో ప్రేమతో తీసుకొస్తే వద్దంటావా? తీసుకో, వేసుకో. ఏమండి, ఇది వేసుకుంటే జనాలందరూ ఏమనుకుంటారు? ఎవరు ఏమనుకోరు. శంకర్ భార్య టౌన్కి వచ్చి మోడర్న్ పెళ్ళాం అయిందనుకుంటారు. వేసుకో. అయినా కానీ నాకొద్దు. పార్వతి, ఇప్పుడంతా ఇదే ఫ్యాషను. టౌన్లో ఉండే వాళ్ళంతా ఈ బట్టలే వేసుకు తిరుగుతున్నారు. మన క్వార్టర్స్ లో ఉండే ఆడవాళ్ళంతా ఇలాంటివే వేసుకు తిరుగుతున్నారు. కావాలంటే పద చూపిస్తాను. మరి పిల్లలు? వాళ్ళని కూడా తీసుకెళ్దామే, అలాంటివేంటి? మొత్తానికి నేను ఆశపడ్డట్టే నా భార్యకి కొత్త బట్టలు వేసి సీమంతం జరిపించాను.
మ్మ్. ఆ, ఒరే ప్రకాష్, ఆ, మీ ఆఫీసులో ఎవరికి పని ఉండదేంట్రా? పని ఎందుకు ఉండదు? ఆయన ఎందుకు అడుగుతున్నారు? అది కాదురా, మన శంకరం కొంచెం గ్యాప్ దొరికితే చాలు ఒకరి తర్వాత ఒకరిని ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేస్తున్నాడు కదా, అందుకే అడిగాను. సరే, తను ఏదైనా చేసుకొని, మరి నా సంగతి ఏంటి? ప్రతిసారి డబ్బుల కోసం వాళ్ళని వీళ్ళని బ్రతిమలాడుకుని ఇక్కడికి రావడం దేనికి? వీడికి పనులు చేయడం నాకు అవసరమే ఉంది. అలా అంటారేంటి? వీళ్ళందరూ మీ పిల్లలే కదా పెద్దనానా. ఉన్నానుకో. ఆ, శంకరం, దేవుడి మీద ద్వేషం పెంచుకుంటే రాయితో మన తల మనమే పగలగొట్టుకున్నట్టు. నువ్వు దేవుణ్ణి సరిగ్గా పూజించట్లేదనుకుంటాను. చూడు, అందుకే ఇలా తగలడుతుంది. ఈసారైనా దేవుడికి దండం పెట్టుకుని కోరుకో. ఇప్పటి వరకు నువ్వు ఏ మొక్కలైతే తీర్చకుండా వదిలేశావో అవన్నీ తీరుస్తానని. ఖచ్చితంగా మగపిల్లాడే పుడతాడు. అన్నట్టు స్వీట్ బాక్స్ తీసుకురాలేదా? బిడ్డ పుట్టిన తర్వాత తీసుకొస్తాను పెద్దనాన్న. శంకర్ సార్ మీకు మగపిల్లాడు పుట్టాడు. నేను ఇప్పుడే చెప్పాను కదా, ఈసారి ఖచ్చితంగా మగపిల్లాడు పుడతాడని. ఇదిగో శంకరం, వచ్చేవారు నువ్వు మన ఊరికొచ్చి ఏవే మొక్కలున్నాయో అన్నీ తీర్చేసుకో. ఆ, నాకు ఈసారి మగపిల్లాడేమీ అవసరం లేదు. నేనే మొక్కుని తీర్చను. అసలు ఏమైందిరా వీడికి? పిచ్చేమన్నా పట్టిందా? మగపిల్లాడు వద్దంటాడు, ఆడపిల్ల వద్దంటాడు, లేకపోతే ఏమైనా. దేవుడా, సరే పోనీలే. ఏమే, ఏంటండి? నాకు శంకర్ మీద అనుమానంగా ఉంది. ఏంటా అనుమానం? మన ముందేమో దేవుడి మీద నమ్మకం లేదంటాడు, రాత్రేమో పూజలు చేస్తూ ఉంటాడు. ఈ టైంలో మీకెందుకు వచ్చింది అతని మీద అనుమానం? ఆ రాత్రి అయితే గంట కొట్టుకుంటూ దేవుడికి పూజిస్తూ భక్తి ఛానల్ పెట్టుకుని శాస్త్రీయ సంగీతాన్ని వింటూనే ఉంటాడు. అయ్యో, అతన్ని ఏమైనా చేసుకోనివ్వండి, నా నిద్ర చెడగొట్టుకోండి, మీరు పడుకోండి. అయితే సరేలేవే, కానీ తనలో మాత్రం ఏదో ఒక సమస్య అయితే ఉంది. అతనిలో కాదు, అసలు సమస్య అంతా మీలోనే ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.